చాలా ఏళ్ల క్రితం చంద్రావనం అనే ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి అరవిందుడు అనే తెలివైన, దయగల రాజు ఉండేవాడు. అతను తన ప్రజలను ప్రేమతో పాలించేవాడు. ఆ ప్రజల సంతోషాన్ని చూసి ఆ రాజు చాలా మురిసిపోయేవాడు. కాని కాలం క్రమంగా గడుస్తూ వస్తుంది. రాజు వయసు పెరిగింది. తన తరువాత రాజ్యాన్ని ఎవరు పాలిస్తారో అన్న ఆలోచన అతనిని చాలా బాధపెట్టేది. నాకు సంతానం లేదు. నా తర్వాత ఎవరు ఈ రాజ్యాన్ని చూసుకుంటారు అనే దిగులే రాజుకి ఎక్కువగా ఉంది. ఒకరోజు మహారాజు ఒక పరీక్ష పెట్టాడు. ప్రతి పిల్లవాడికి ఒక విత్తనమిచ్చి, ఈ విత్తనాన్ని పెంచి వచ్చేవాడిలో ఎవరిది ఉత్తమ మొక్కో అతడే నా తరువాత రాజు అవుతాడు అని ప్రకటించాడు. మంత్రి ప్రజల వద్దకు వచ్చి వాళ్లతో ఇలా అంటాడు. రాజు ఆజ్ఞ ప్రకారం ప్రతి పిల్లవాడు ఒక విత్తనం తీసుకుని దాన్ని పెంచి 3 నెలల తరువాత రాజభవనానికి తీసుకురావాలి. రాజ్యంలోని ప్రతి మూల నుండి పిల్లలు విత్తనాలు తీసుకున్నారు. వారిలో పేదవాడైన కాని నిజాయితీగల రాజు అనే బాలుడు కూడా ఒక విత్తనం నాటాడు. ఆ బాలుడు వాళ్ల అమ్మతో, అమ్మా, ఈ విత్తనం మనకు అదృష్టం తెచ్చేలా చూస్తాను అని అంటాడు. ఆ బాలుడి మాటలకు వాళ్లమ్మ సంతోషించి, నీ మనసు మంచిదైతే చాలు బిడ్డా, అది మొలకెత్తకపోయినా నీకు విజయం వస్తుంది అని అంటుంది. బాలుడు ప్రతిరోజూ విత్తనాన్ని నీరు పోసి సూర్యరశ్మిలో ఉంచి చూసుకున్నారు. కాని విత్తనం ఒకటీ మొలకెత్తలేదు. ఆ బాలుడు చాలా నిరాశగా, అమ్మా, 3 నెలలు అయ్యాయి, మొక్క ఎక్కడా కనిపించడం లేదు అని అంటాడు. అప్పుడు వాళ్ల అమ్మ, బిడ్డా, నువ్వు నీ బాధ్యత నెరవేర్చావు. నిజాయితీగా ఉన్నంతే చాలును అని చెప్పి బుజ్జగిస్తుంది. ఇక ఫలిత దినం రానే వచ్చింది. 3 నెలల తర్వాత పిల్లలు తమ మొక్కలతో వచ్చారు. ప్రతి ఒక్కరి మొక్క పూలతో నిండింది. కాని రాజు దగ్గర మాత్రం ఖాళీకుండే ఉంది. హహా, రాజు, నీ మొక్క ఎక్కడా అని వేరే బాలుడు వెటకారంగా, రాజు నీ అంటాడు. దానికి రాజు, నేను విత్తనం మార్చలేదు, ఇదే రాజు ఇచ్చిన విత్తనం. మహారాజు రాజు దగ్గరికి వచ్చి, బిడ్డా, నీ కుండిలో మొక్క ఎందుకు లేదు అని అరగగా, రాజు, మహారాజా, నేను ప్రతిరోజు చూసుకున్నాను, కాని మొలకెత్తలేదు అని అంటాడు. ఆ మహారాజా సంతోషంగా అభినందనలు. బిడ్డా, నేనిచ్చిన విత్తనాలు మరిగించినవే, అవి మొలకెత్తవు. నువ్వే నిజాయితీగలవాడివి. నువ్వే నా తరువాత రాజు అవుతావు అని అంటాడు. నిజాయితీగల హృదయమున్నవారే నిజమైన నాయకులు. రాజు కొత్త యువరాజుగా ప్రకటించబడ్డాడు. ప్రజలు ఆనందంతో కేకలు వేశారు. అలా చంద్రవనం రాజ్యం నిజాయితీగల యువరాజుతో ఆనందంగా వికసించింది. అందరూ తెలుసుకున్నారు, నిజాయితీ మరియు దయ ఉన్నవారే నిజమైన రాజులు.